కాకినాడ జిల్లాలో సబ్సిడీ కౌంటర్లు ఏర్పాటు చేశారు. కాకినాడ జిల్లా జనసేన అధ్యక్షుడు తుమ్మల రామస్వామి, టీడీపీ నేత నిమ్మకాయల రంగా కౌంటర్లు ప్రారంభించారు. పేద ప్రజలకు నిత్యావసర వస్తువులు అందుబాటులో ఉంచాలనే లక్ష్యంతో ఈ కౌంటర్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రతి రైతు బజార్లో తక్కువ ధరకే నాణ్యమైన బియ్యం, కందిపప్పు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. కాకినాడ జిల్లా పెద్దాపురం రైతు బజార్లో 160 రూపాయలకే కేజీ కందిపప్పు, 48 రూపాయలకే కేజీ సోనా మసూరి బియ్యం అందిస్తున్నారు. గత 5 సంవత్సరాలు పేదలు నిత్యావసర వస్తువుల మీద కానీ పెరిగిన అధిక ధరల మీద కానీ పడిన కష్టాలు వర్ణనాతీతమైనటువంటి సంగతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. దీన్ని దృష్టిలో పెట్టుకునే మొన్ననే నూతనంగా ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం అంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలు కలిసి ప్రజల్లోకి వెళ్ళి ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ప్రజలు గెలిపించిన సందర్భంగా ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు నిత్యావసర వస్తువులు ధరలు అదుపులోకి తీసుకురావాలని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన ఈరోజు పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో మరి ఏదైతే పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉన్నటువంటి నాదెండ్ల మనోహర్ గారి యొక్క నేతృత్వంలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెరిగిన ధరల్ని తగ్గించడం కోసం తీసుకున్న నిర్ణయం ప్రజలందరూ